డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. అధికారంలో ఉన్న వాళ్ళు చేసే తప్పులు ప్రతిపక్షంలో వాళ్ళకి అవి ప్లస్లుగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ఏమేం తప్పులు చేశారు, అది చంద్రబాబు నాయుడికి మైనస్గా ఎలా మారింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి కూడా ఏమంత గొప్పగా వీటిని ఈ తప్పుల్ని ప్లస్లుగా మార్చుకునే ప్రయత్నం చేయకపోయినా ఆయనకి అంది వచ్చిన అవకాశాలు కొన్ని కనపడుతూ ఉన్నాయి. వాటిని ఒక చంద్రబాబు నాయుడు 5 మైనస్లే ఉన్నాయి, అలాగనే జగన్మోహన్ రెడ్డి 5 ప్లస్లే ఉన్నాయి అని ఈ వీడియోలో పూర్తిగా మీకు వివరిస్తాను. అందులో మీకు ఏది బాగా నచ్చింది అనేది ఉంటే ఆ పాయింట్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎయిదర్ ప్లస్ అయినా మైనస్ అయినా. దీంతో పాటుగా కొత్తగా మీకేమన్నా అనిపిస్తే ఇది ఖచ్చితంగా మళ్ళీ ప్రజలకు తెలియజేయాలి అని అనుకుంటే దాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వాటిని కూడా నేను మరొక వీడియోలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇక అసలు విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు 5 మైనస్ల గురించి ముందు మాట్లాడుతున్నాం. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు జరిగిన కొన్ని తప్పులు ఏముంటే అవి ఆయనకు మైనస్గా ఎలా మారినాయి అనేది కనుక ఒకసారి చూసుకుంటే ఎమ్మెల్యేల మీద కానీ అధికారంలో ఉన్న ఈ నాయకుల మీద కానీ చంద్రబాబు నాయుడు పూర్తిగా పట్టుకోల్పోయాడు అన్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళ అవినీతి 2014-19 మధ్య జన్మభూమి కమిటీలతోటి ఎంత పెద్ద దెబ్బ చంద్రబాబు నాయుడికి తగిలిందో అంతకు మించిన దెబ్బ అవినీతి మయం అయిపోయింది. లెక్కర్లో కావచ్చు, మరి ఇసుకలో కావచ్చు, రియల్ ఎస్టేట్లో కావచ్చు, దేంట్లో పట్టినా సరే హఫ్తాలు వసూలు చేయడం బాగా అలవాటు అయిపోయింది. ఈ అవినీతితోటి ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారు. జన్మభూమి కమిటీల మీద ఎంత ఏహ్యభావం వచ్చిందో ఇప్పుడు సొంతగా ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క పవర్ పాయింట్ అదే పని చేస్తూ ఉంది. రియల్ ఎస్టేట్ వెంచరాస్ అంటే 20 లక్షల డబ్బులు కట్టాలని, మరి లిక్కర్ దీంట్లో ఒక సిండికేట్ని ప్రతి చోట ఒక సిండికేట్ని పెట్టి బెల్ట్ షాపులు నడుపుతాము, అందులో ఎక్కువ రేట్లకి మద్యం అమ్మటం కానీ, లేకపోతే ఇంటి ముంగిళ్ళ దాకా మద్యం పారిస్తూ ఉన్నారు ఈ రోజున. అలాంటి పరిస్థితి ఖచ్చితంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇది చాలా పెద్ద మైనస్ కిందగా పరిణమించాలి. పార్టీలో కూడా కోల్పోయాడేమో అన్నట్టు కనపడుతుంది. ఎవరు చెప్పిన మాట వినటం లేదు. ఈయన అనేక రకాల సర్వేలు చేసి వాళ్ళకి గ్రేడ్లు, నెంబర్లు, మరి వాళ్ళకి ర్యాంకింగ్లు ఇస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదు. దాన్ని అవినీతి చేయటం ఒకటే పరమావధిగా పెట్టుకున్నారు. ఇది ఎవరికి మైనస్? చంద్రబాబు నాయుడికి కాదా? ఇక ప్రజలందరిలోనూ కార్యకర్తల్లోనూ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. దాన్ని ఈ రోజుకి చంద్రబాబు నాయుడు ఫుల్ఫిల్ చేయలేకపోయాడు. ఏంటంటే గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన తప్పులు మొత్తాన్ని సరిచేసేస్తాడు, వాళ్ళందరికీ ఒక గుణపాఠం నేర్పిస్తాడు అని అంటే ఏమి నేర్పించటం కుదరదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళని కాచి కాపాడుతుంది, ఆ బీజేపీని ఈయన కాచి కాపాడుతున్నాడు అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మొత్తం రాంగ్ అయిపోయింది. ఏమో దొరా ఈ కూటమిని మేము నమ్మలేము, వీళ్ళు ఏం చేయలేని అసమర్థ స్థితిలో ఉన్నారనే దానికి ప్రజలు వెళ్ళిపోయారు ఖచ్చితంగా. ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు కన్నెర్ర చేశాడు అని అంటే ఆ పని ఖచ్చితంగా జరిగిద్ది అనేది ఉండదు. ఈ రోజు అసలు ఏం లేదు, దాన్ని జరుగుతున్న దాఖలాలు ఏం కనపడటంలా. ఆయన పరిస్థితి అలాగుంది. ఇక బీజేపీని మూడో పాయింట్, అది బీజేపీని ఎంత ఎక్కువగా మోస్తున్నాడంటే వాళ్ళ తప్పులు మొత్తం ఈయన ఎత్తినేసుకుంటున్నట్టుగా తయారవుతుంది. మరి డీలిమిటేషన్ సమయంలో కానీ లేకపోతే మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టినప్పుడు మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే మరి ఏ కార్యక్రమాలు చేపట్ల, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రజాద్రోహ కార్యక్రమం ఏదో ఒకటి చేపట్టి ఈయన బీజేపీని ఎంత ఎక్కువగా మోసాడంటే అంత ఎక్కువగా మోసాడు. మరి 9 సూత్రాలతోటి మొన్న మోడీ మాట్లాడింది, బంగారం కొనొద్దు, పెట్రోల్ తగ్గించండి, అది చేయండి ఇది చేయండి అని 9 సూత్రాలు చెబితే మిగతా ఎవరు పాటిస్తున్నారో తెలియదు. మనకి ఇక్కడ మాత్రం పెద్ద డ్రామా జరుగుతుంది. సైకిళ్ళు వేసుకొని తొక్కుంటా అసెంబ్లీకి రావటం, ఇలాంటివి అన్నీ ప్రజల్లోకి చాలా పెద్ద భావం తీసుకెళ్తున్నాయి. ఎందుకంటే గతం నుంచి బీజేపీ చేసిన అనేక పెద్ద తప్పులకి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. దీన్ని వీళ్ళు డ్రామాలు కడుతున్నారని అనుకుంటున్నారు ఈ రోజున. నిమ్మల రామానాయుడు మరి విజయవాడ బ్రిడ్జి మీద సైకిల్ తొక్కుంటా వస్తుంటే ఏదో పెద్ద హైప్ వస్తుందని అనుకున్నారేమో, అది చాలా మైనస్. ప్రజల్లో చాలా నవ్వుకుంటున్నారు. ఈ డ్రామాలు మాకెందుకండి, పెట్రోల్ రేట్ ఏమైనా ఉంటే తగ్గించండి. మరి ఇది ఏ రూపంలో తీసుకోవాలి? మైనస్ కిందే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా దీంతో పాటుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ మిగతా ఏ పెద్ద నాయకులైనా కానీ ఎవరిని కలిసేది లేదు.
గతంలో జీవీ రెడ్డి ఏం చెప్పాడో ఆ పరిస్థితి ఇంకా అట్నే కొనసాగుతూనే ఉంది. ఎక్కడ వాళ్ళు అక్కడ వీళ్ళు మనల్ని కలవరండి. అధికారం ముందు వరకు వీళ్ళు ఒక రకంగా ఉంటారు, కానీ అధికారం వచ్చిన తర్వాత వీళ్ళు అసలు మనుషులు కాదన్నట్టుగా తయారైంది. మరి దాన్ని కూడా సరి చేసుకోవాలి. మరి ఇలాంటి పరిస్థితి ఉంటే ఎవరు ఓట్లేపిస్తారండి? మొన్న 24 ఎన్నికల్లో తాను కాకుండా కనీసం 100 మందిని ఓటేస్తానని ఓటేసుకున్న కార్యకర్త ఈరోజు నేను మాత్రం ఓటేస్తానయ్యా అనే రూపంలోకి మారిపోతే మరి రేపు ఓట్లు ఎవరు వేపిస్తారు? ఒక పెద్ద మైనస్ ఇది. ఇక 95 నాటి చంద్రబాబుని చూపిస్తానన్నాడు. ఇది 5వ పాయింట్, ఖచ్చితంగా అండర్లైన్ చేసుకొని పెట్టుకోవాల్సిన పాయింట్ ఇది. కానీ 2025 చంద్రబాబు కనపడుతున్నాడు మనకి ఇక్కడ. ఆనాడు కన్నెర్ర చేశాడంటే అసలు అతలాకుతలం అయిపోయేవాళ్ళు బ్యూరోక్రసీ మొత్తం. ఈరోజు ఆయన సమీక్ష పెడితేనే సమీక్షకి నోట్స్ తీసుకొని ఎవరు రావట్లా, అసలు అటెండే కాని వాళ్ళు ఉన్నారు. మొన్న గొట్టుపాటి రవి కూడా ఈ ఇంధన పొదుపు దీని మీద సమీక్ష పెడితే దానికి ఆ సెక్రటరీలు కానీ ఎవరు సేకరించి ఎవరు అటెండ్ కాలేదు. చంద్రబాబు నాయుడు అసహనపడ్డాడు, మరి గొట్టిపాటి రవికుమార్ ఆయన యాష్టపడ్డాడు. దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని. ఇంతవరకు తీసుకున్నది ఏం లేదు, వారం గడుస్తున్నా కూడా. ఈ 5 మైనస్లు ఎంత దూరం తీసుకెళ్తాయి చూడండి, ఆలోచించండి. ఓట్లను తగ్గించే రూపంలోకి వెళ్ళిపోతాయి, అలాగనే ఎవరు పని చేయకుండా అయ్యేదాకా వెళ్ళిపోతాయి. ఇక జగన్మోహన్ రెడ్డి ప్లస్లకు వస్తే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న వాళ్ళు చేసే తప్పుల్ని మరి విపక్షంలో ఉండి ఈయన ప్లస్లుగా మార్చుకోవాలి. కానీ ఆయనే కొన్ని తప్పులు చేస్తాడు, ఆయనే అడ్డమైన మాటలన్నీ మాట్లాడతాడు, మావిగన్ అంటాడు, క్రెడిట్ చోరీ అంటాడు, ప్రజల్లో అపహాస్యం పాలవుతాడు. కానీ ఆయనకు మాత్రం అంది వచ్చే అవకాశం ఏంటి? బీజేపీ ఈ రోజుకి ఆయన సంకలో పెట్టుకొని మోస్తుంది అని బలంగా ప్రజలు నమ్ముతున్నారు. మొన్న ప్రొఫెసర్ నాగేశ్వర మాట్లాడిన మాటల తరువాత బీజేపీ ఎంత ఎత్తున ఎగరాల్సింది, టీడీపీ ఆ పని చేసింది తప్ప బీజేపీ మెదలకుండా ఊరుకుంది. నిజంగా మేము జగన్మోహన్ రెడ్డి మేమే మోస్తున్నాం అని చెప్పే ప్రయత్నం లాగా కనపడతా ఉంది. మరి ఇది ప్లస్ కాదా? బీజేపీ అంటే ఇంకా జగన్కు ఉంది అని అంటే ఎప్పుడైనా జగన్ తోటి వాళ్ళు కలిసిపోతారనే కదా. ఇలాంటి వాటన్నిటిలో నుంచి ఇక నేషనల్ ఫ్రెండ్స్ని తయారు చేసుకోవటంలో జగన్మోహన్ రెడ్డి చిన్నగా సక్సెస్ అవటం మొదలుపెట్టాడు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తోటి ఎంత ఫ్రెండ్షిప్ ఉంటుందో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ తోటి కూడా ఇప్పుడు అంతే లోపాయకారి ఫ్రెండ్షిప్లు బాగా మెయింటైన్ చేస్తున్నాడు ఈయన. కాంగ్రెస్ వైపు నుంచి కూడా ఇప్పుడు జగన్ అని అంటే వాళ్ళు కూడా ఆలోచిద్దాం అనే రూపంలో వస్తుంది. ఇక పక్క రాష్ట్రాల్లో తమిళనాడులో కావచ్చు, ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, వీళ్ళందరినీ పీకే ద్వారా మరి జగన్మోహన్ రెడ్డి వైపుకి మలుచుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇలాంటిది మరి నేషనల్ ఫ్రెండ్స్ తయారైతే గతంలో చంద్రబాబు నాయుడికి ఎలా ఉండేదో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అలా తయారయ్యే అవకాశం లేదా? అంటే బలం పుంజుకున్నట్టు కనిపించట్లేదా? ఇంకొకటి క్యాడర్. ఎన్ని తప్పులైనా చేయనాయి జగన్మోహన్ రెడ్డి, ఆయన నెత్తిని పెట్టుకొని మోయటం ఒక్కటే దీని పరమావధిగా క్యాడర్ ఉంటారు. అందుకని ఈ రోజుకి ఎంత డ్రాప్ అయిపోయినా కూడా ఆయనకి 28-29% గ్రాఫ్ ఇంకా కనపడతా ఉందంటే ఆ క్యాడర్లో ఉన్న నమ్మకం. టీడీపీ క్యాడర్ అయితే వాళ్ళు ఓట్లేసి మెదలకుండా ఊరుకుంటారేమో, కానీ వీళ్ళట్ట కాదు. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డికి ఎట్టో కొట్ట 100 ఓట్లు వేపియాలనే కూర్చుంటారు. అలాంటి క్యాడరు ఇంకా ఆయనకు ఉంది. ఇక బ్యూరోక్రసీలో ఆయనకు కొత్తగా మళ్ళీ ఆయన వైపు తిరిగే వాళ్ళు తయారవుతున్నారు. మరి ఆయన ఇంటర్నల్ మీటింగులు పెట్టి వేరే కారణం కానివ్వండి, చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు భయం వీళ్ళలో పానివ్వండి, దోచుకొని తినడానికి బాగా అవకాశం ఉండేది జగన్మోహన్ రెడ్డి దాంట్లోనే అని ఇప్పుడు బ్యూరోక్రసీ మొత్తం ఆయన వైపు తిరుగుతూ ఉంది. గతంలో ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళందరూ ఈ రోజున ఆయన వైపు తిరిగే ప్రయత్నాలు జరుగుతుంటే ఇది ఒక ప్లస్గా తయారవుద్ది జగన్మోహన్ రెడ్డికి. అలాగే ప్రభుత్వ వ్యతిరేకతను ఏం మార్చుకోకపోయినప్పటికీ గాను కొత్తగా వచ్చిన పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ ఇప్పుడు రఘురామకృష్ణరాజు పార్టీ పెడతాడనో, విజయసాయిరెడ్డి పెడతాడనో, వీటన్నిటినీ ఏం పెడతారనో వాళ్ళు ఓట్ షేర్ ఏమి చేస్తారో తెలియదు, కానీ ప్రత్యామ్నాయం మాత్రం వైసీపీయే. అటు టీడీపీ కూటమి కాదనుకున్నారనుకోండి, బీజేపీకి జగన్మోహన్ రెడ్డి దగ్గరైనట్టుగా ప్రజలు కూడా ఇప్పుడు మళ్ళీ తిరిగి ఎన్నుకోవటానికి ఉన్న పార్టీ వైసీపీ ఒకటే. ఇక్కడ రెండే అస్త్రాలు, ఒక టీడీపీ, రెండోది వైసీపీ ఉన్నాయి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మూడో ప్రత్యామ్నాయం లేనే లేదు. ఆ మూడో ప్రత్యామ్నాయం లేని కారణానికి మొత్తం అంతా ఏదన్నా ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఉండే వ్యతిరేకత మొత్తం మరి ఈయనకే కదా ప్లస్గా తయారవుద్ది. ఈ రకంగా అంది వచ్చిన 5 ప్లస్లు జగన్మోహన్ రెడ్డికి కనపడతా ఉన్నాయి.
కోరి కోరి చేసుకున్న ఆ 5 మైనస్లు చంద్రబాబు నాయుడు దగ్గర ఎలా కనపడుతున్నాయో అంది వచ్చిన 5 ప్లస్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర అలా కనపడతా ఉన్నాయి. వీటన్నిటిలో మీకు ఏది నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇదే ఈరోజు కుండబద్దలు.